జై శ్రీరామ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో పోలి స్వర్గం గురించి తెలుసుకుందాము. కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలి స్వర్గం అంటారండి. ఈ రోజున మహిళలందరూ తెల్లవారుజామునే చెరువులు, నదులలో దీపాలు వదిలి పెడతారనమాట. తర్వాత పోలి కథను చదివి అక్షింతలు తలపైన చల్లుకుంటారు. అసలు ఈ పోలి ఎవరు, ఈ పోలి పాడ్యమి పూజ ఎలా చేయాలి, ఈ కథ ఎందుకు వచ్చింది, ఇదంతా కూడా వివరంగా తెలుసుకుందాము. పోలి పాడ్యమిని పోలి స్వర్గం అని కూడా అంటారండి. ఎందుకంటే పోలి అనే మహిళ బ్రతికుండగానే ప్రాణాలతో స్వర్గానికి వెళ్ళిందనమాట. అలా ఎందుకు వెళ్ళింది, తను చేసిన పూజ ఎటువంటిది, ఇక్కడ భక్తి మాత్రమే ప్రధానము, భక్తి శ్రద్ధలు ఆడంబరం కాదు అని ఈ పోలి పాడ్యమి కథ ద్వారా మనకు తెలుస్తుందండి. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణ అంతర్గతం ప్రకారం ఈ కథ ఉంటుందండి. ఆ కథ ఏంటంటే, అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు 9 కొడుకులు, 9 కోడళ్ళు ఉండేవారు. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుపెట్టి కార్తీక మాసమంతా ప్రతిరోజు కూడా తన 3 కోడళ్లతో కలిసి నదికి స్నానానికి వెళ్ళి అక్కడే దీపం పెట్టుకొని వస్తూ ఉండేది. ఇంటి చాకిరి అంతా కూడా చిన్న కోడలు అయిన పోలి పైనే వేసి వెళ్ళేది. ఆమెకు ఎందుకో చిన్న కోడలు అంటే అంతగా నచ్చేది కాదండి. అందుకని ఆ చిన్న కోడలైనటువంటి పోలిని వదిలిపెట్టి ఇంటి చాకిరి అంతా కూడా ఆమెకే వదిలిపెట్టేసి మిగతా 3 కోడళ్ళను తీసుకొని వెళ్ళిపోయేదన్నమాట. పాపం చిన్న కోడలికి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దీపారాధన చేయాలన్న కోరిక చాలా ఉండేది, కానీ చేసే పరిస్థితి లేదు. కానీ కార్తీక మాసం మొత్తం కూడా అత్తగారు 3 కోడళ్లతోనే నదికి వెళ్ళి స్నానం, దీపారాధన చేసింది. ఒక్క రోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్ళలేదు. ఈమెకు కూడా రోజు వెళ్ళి చేయాలని ఉండేదన్నమాట, కానీ అవకాశం లేదు. అయితే ఆ విధంగా మాసమంతా పూర్తయింది. తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు, చివరి రోజు, ఆ రోజును కూడా ఎప్పట్లాగానే అత్తగారు తెల్లవారుజామునే లేచి తన 3 కోడళ్లతో కలిసి నదికి వెళ్ళి, చిన్న కోడలు పోలి ఎలా అయినా సరే ఈ ఒక్క రోజైనా నేను దీపం పెడతాను, ఈ రోజు ఆఖరి రోజు కదా, ప్రతిరోజు నేను వెళ్ళలేకపోయాను అని చెప్పి గట్టిగా అనుకుందనమాట. అలా అనుకొని ఆమె ఏం చేసింది అంటే, ఆమె రోజు చల్ల చిలుకుతుంది కదండి, అలా చల్ల చిలికిన కవ్వానికి వెన్న అంటుకొని ఉంటే ఆ వెన్న తీసింది. పెరటిలో ఉన్న పత్తి చెట్టు కింద రాలిపడి ఉంటే ఆ పత్తి కాడను తీసి వత్తి చేసుకుంది. తర్వాత పెరటిలో బావి వద్ద స్నానం చేసి తీసి ఉంచిన వెన్న బత్తితో కలిపి దీపము వెలిగించింది. ఆ దీపమును అత్తగారు చూస్తుందేమో అని చెప్పేసి దాని మీద ఒక చాకలి బాణను మూత వేసింది. అంతలో హఠాత్తుగా ఆకాశం నుండి దేవదూతలు పోలి కోసం విమానం తీసుకొచ్చారు. అప్పుడు పోలి ఆ విమానం ఎక్కి ప్రాణం ఉన్న శరీరంతో స్వర్గానికి వెళ్తూ ఉందన్నమాట. ఆమె ఆ విధంగా వెళ్ళడం నది ఒడ్డున దీపములు పెట్టుకుంటున్న వాళ్ళు చూసి, ఓహో, చాకలి పోలి స్వర్గానికి వెళ్తుంది అని అందరూ ఆశ్చర్యపడ్డారు. అంతటా పోలి అత్తగారు, మా పోలి స్వర్గానికి వెళ్ళడం ఏంటి, మేము కదా ఇంత బాగా పూజలు చేశాము, ఆమె ఒక్కరోజు కూడా చేయలేదు కదా అని ఆశ్చర్యపోయిందనమాట. తన 3 తోడికోడలు కూడా అలాగే ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. అలా చూసి వాళ్ళు తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలని పోలి కాళ్ళు పట్టుకొని గాలిలోనే ఊగసాగారు. అప్పుడు విష్ణుదూతలు వచ్చి, నీవు నీ చిన్న కోడలిని విడిచిపెట్టి మిగిలిన 3 కోడళ్లను మాత్రమే తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నావు. కానీ ఈమె ఒక్క రోజు ఇంట్లో పెట్టుకున్నా కూడా భక్తి శ్రద్ధలతో దీపం పెట్టుకుంది. అక్కడ అవకాశం కూడా లేదు, నువ్వు ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు, కానీ ఈమె ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఒక్క రోజు దీపం పెట్టుకుంది. కాబట్టి స్వర్గానికి వెళ్లే అర్హత పోలికి మాత్రమే ఉంది, నీవు అడవుల పాలైపోము అని శపించారు. ఇదండి పోలి కథ. ఈ కథను విని అక్షింతలు తలపైన వేసుకోవాలండి. ఆ రోజున ఇలా కనుక చేసినట్లయితే
కార్తీక మాసమంతా పురాణ పఠనము శ్రవణం చేసిన ఫలితం వస్తుందన్నమాట. అంతేకాకుండా మీరు నెలంతా కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు చెయ్యరు, కుదరదు కదండి అన్ని రోజులు చేయటము. అందుకని పోలిపాడ్యమి రోజున నెలకి గుర్తుగా 32 వత్తుల్ని ఒక ఒత్తిగా చేసైనా, లేదా మీకు కుదిరితే 32 దీపాల్ని వెలిగించి అరటి దొప్పలలో నీళ్ళల్లో, నదుల్లో, చెరువుల్లో అలా పారే నీటిలో వదలండి. ఆ అవకాశం లేకపోతే ఇంట్లోనే తులసి కోట దగ్గర ఒక వెడల్పాటి ప్లేట్ లాంటివి తీసుకొని దాంట్లో నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో అయినా వదిలిపెట్టి ఈ పోలీస్ వర్గం కథని చదువుకొని అక్షింతల్ని తలపైన వేసుకోండి. ఈ కథ మళ్ళీ మళ్ళీ మనకు చెప్పేది ఒకటే అండి, పూజ చేసేప్పుడు ఆడంబరం కాదు, ఎవరో చూడాలి అని కూడా కాదండి, మనం భక్తి శ్రద్ధలతో చెయ్యాలి అని చెప్పడానికి నిదర్శనమే ఈ కథ. ఎలా అయితే పోలి నిస్వార్థంగా అక్కడ ఏ అవకాశం లేకపోయినా వెతుక్కొని మరి పూజ చెయ్యాలి అన్న తన తపనని నిరూపించుకుందో, మనం కూడా ఉన్న దాంట్లోనే చక్కగా భక్తి శ్రద్ధలతో చెయ్యాలండి. ఒకసారి కనుక మనకి భక్తి శ్రద్ధలు కనుక అలవాటైతే స్వర్గం ఏంటండి, అంతకు మించిన ఉత్తమ గతులు కలుగుతాయి. అవన్నీ కూడా మనందరికీ కలగాలి, ఆధ్యాత్మికంగా మనం ముందడుగు వేయాలండి. ఇదండి పోలీస్ వర్గం ప్రత్యేక కథనం. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్, ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.